హాయ్ అండి. ఇవాళ మీకు నేను కొత్తగా ఒక అట్టు నేర్పుతాను. అది సాధారణంగా గారెల పిండితో చేస్తారు. సో కొంచెం ఉప్పు వేసుకోండి. నేను చెప్తాను, నేను మీకు చేస్తూ చెప్తాను. కొంచెం గారెల పిండి, ఎందుకంటే గారెల పిండిలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంది. సో ఎక్కువ వేసుకోక్కర్లేదు. అలాగే ఉప్పు వేసుకున్నాక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాక మీరు ఇంగువ. ఇది యాక్చువల్లీ మా మమ్మీ గుమ్మడికాయ వడియాలు పెడతారు కదా, గుమ్మడికాయ వడియాలు పెట్టినప్పుడు ఆ గుమ్మడికాయల వడియాలని ఇలా ఎండబెట్టే ముందు ఇలా అట్టులో వేసేసేదనమాట. గుమ్మడికాయ ఉంటుంది కదండి, సేమ్ గార్ల పిండిలో ఇంగు వేసి గుమ్మడికాయ ముక్కలు వేసి ఇలా పెద్ద పెద్దగా తరుగుతారు, దాన్ని అట్టుగా వేసేదనమాట. సో నాకు చాలా ఇష్టం ఆ అట్టు, అన్నంలో నంచుకుని తినాలన్నమాట. సో నాకు చాలా ఇష్టం. సో అది తర్వాత ఇంకా అసలు గుమ్మడికాయ వడియాలు చేయడమే అందం లేదు అసలు. మా అమ్మగారు లేరు కూడా. సో చాలా బాధేస్తుంది ఇలాంటివన్నీ తలుచుకుంటే. సో నాకేమో అవి తినాలని అనిపించింది. సో నేను ఒకరోజు ఏం చేశానంటే ఇలా ట్రై చేశాను అనమాట. గుమ్మడికాయలు ఎలాగో దొరకవు, దాని బదులు మనం ఈ గారెల పిండిలో, అంటే మినప్పిండిలో, ఓన్లీ మినప్పప్పు అండి, ఇంక అందులో ఏం కలపకూడదు, ఓన్లీ మినప్పప్పు గారెల పిండి వేసుకుంటాం చూసాను, అందులో ఆ గుమ్మడికాయలు కలిపి వడియాలు పెట్టేవారు. సో నేనేం చేశానంటే, గుమ్మడికాయలు ఎలాగో లేవు కదా అని నేనేం చేశానంటే ఈ గారెల పిండిలోనే ఉప్పు, కొంచెం ఇంగువ, ఆవిడ ఇంగువ వేసేదండి, ఆ ఇంగువ సేమ్ వేసేసి ఇలా క్యాబేజ్ వేస్తున్నాను నేను. క్యాబేజ్ వేయాలి, అలాగే ఉల్లిపాయలు వేయాలి, అలాగే తగినన్ని పచ్చిమిరపకాయలు, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయాలండి, అంటే పంట కిందకి అలా పడుతూనే ఉండాలి. చాలా వేసాను నేను, ఒక 12 to 13 పచ్చిమిరపకాయలు తరిగాను. అలాగే కరివేపాకు, బాగా సన్నగా తరిగిన కరివేపాకు వేయాలి. మీకు తెలియాలని నేను ఇదంతా చూపిస్తున్నాను, సో దట్ మీరు చేసుకుంటారని. అలాగే కొత్తిమీర వేయాలి. సో ఇదంతా వేసి కలపాలి. సో నేను కలుపుతాను, కలిపాక నేను మళ్ళీ మీకు వచ్చి చూపిస్తాను. ఎందుకంటే నేను గిన్నెని పట్టుకుని నేను కలపాలి కాబట్టి, అది ఒక్క చేత్తో కుదరదు కాబట్టి నేను కలిపాక మీకు బ్యాటర్ ఎలా తయారైందో చూపిస్తాను. సో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం వేసానో మీకు చూపించడానికని నేను వీడియో తీసి చూపిస్తున్నాను. నెక్స్ట్ బ్యాటర్ తయారయ్యాక నేను మీకు తప్పకుండా మళ్ళీ చూపిస్తాను. ఓకేనా అండి? సో ఇలా తయారవుతుందండి. ఇలా గట్టిగానే ఉండాలి. ఇలా గట్టిగానే ఉంటేనే అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కావాలంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు, క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఉల్లిపాయలు, క్యాబేజ్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం శనగపప్పు నానబెట్టింది ఉంటే అది కూడా కలిపేశాను. సో కొంచెం బాగుంటుంది కదా అని, పిల్లలు టేస్టీగా తింటారు కదా అని అదొకటి. ఇంగు వేయాలి, ఇంగు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి, దాంతోనే మొత్తం ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొత్తిమీర ఎక్కువ ఉండాలి, కరివేపాకు ఎక్కువ ఉండాలి, పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండాలి, దీంతోనే మొత్తం అంతా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎలా వేస్తానో మీకు చూపిస్తాను, సో దట్ మీకు అర్థమైపోతుంది. ఇలా స్ప్రెడ్ చేయడమే. ఇది దట్టంగా వస్తాయండి, ఇది ఇలా దట్టంగా వస్తాయి, చాలా బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దట్టంగా. ఇది అద్దుకుని తినాలన్నమాట అన్నంలో. మా అమ్మగారు చేసేవారు, గుమ్మడికాయ వడియాలు పిండితో చేసేవారు అనమాట, చాలా బాగుంటుంది. సో ఇలా కాసేపు వదిలేసి ఇలా నూనె పక్క నుంచి ఇలా నూనె వేసేసి, ఇలా నూనె కొంచెం పడుతుంది, ఎందుకంటే వేగాలి కదండి, మినప్పిండి కదా, కొంచెం వేగాలి. నేను ఒక చేత్తో తీస్తున్నాను కాబట్టి మీకు సరిగ్గా కనబడుతుందో లేదో, బట్ ఇలా అవ్వాలి. కొంచెం హైలో పెట్టాను నేను, ఇప్పుడు అవుతుంది. సో దాన్ని ఇలాగ ట్రై చేసుకుంటే ట్రైపాడ్ కొనుక్కోవాలండి. ఏంటంటే ఇంకా ఏం 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు నాకు. ఇప్పుడే ఏమైనా కొనమంటే నన్ను తిడతారేమో అని ఇంకా అసలు నేను ఇంకా ఇప్పుడు ఈ మాట కొత్తగా స్టార్ట్ చేశాను కదండి యూట్యూబ్, అసలు నాకేం తెలీదు, బట్ ఆల్సో నేను స్టార్ట్ చేశాను. అసలు దీని మీద నాకు అసలు ఎలాంటి అవగాహన లేదు, ఇదే ఫస్ట్, ఇదే అంటే ఇలా చేయడం అనేది. సో మీకందరికీ ఇలా మెల్లిగా చాలా నెమ్మదిగా తీయాలండి, హడావుడి పడిపోకూడదు, హడావుడి అస్సలు సో ఇలాగా వస్తుందన్నమాట. ఇందాక ఒక చేత్తో పట్టుకుని తీస్తున్నాను కదండి, ఒక పెనం కూడా జరిగిపోతుంది. సో ఇలా తీయాలన్నమాట, నెమ్మదిగా తీయాలి. చూసారా, ఒక చేత్తో
తీస్తుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. పెనం ఒక్క చేత్తో తీయడం చాలా కష్టం అండి. సో ట్రై చేస్తాను నేను. ట్రైపాడ్ అనేది ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నంలో అద్దుకుని తినండి, చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఎవ్వరు లేరు వీడియో తీయడానికి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఇది పట్టుకుని తీయడం ఇబ్బందిగా ఉంది అంతే తప్ప చాలా చాలా ఈజీ అండి. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మనకు ఉంటే మాత్రం మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మనం వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ వేసుకుంటే, తురుము వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా మన ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు. టమాటో ముక్కలు ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అని నేను ఇంకా వేయలేదు. క్యాబేజ్ మాత్రం చాలా బాగుంటుంది వేస్తే మాత్రం. సో ఇలా తిప్పాలన్నమాట. ఇది నంచుకోవాలన్నమాట. మనం అన్నంలో వేసుకుని నంచుకోవాలి. చూసారా ఎంత బాగుంటుంది. ఇది ఇందాక నేను చేసేటప్పుడు ఇట్లా తీసేటప్పుడు ఇట్లా అయింది. నేను ఇంకోటి వేసి చూపిస్తాను మీకు. సో ఇందాక మధ్యలో ఆగిపోయింది చూసారా, అది వీడియో ఆగిపోయింది. ఇప్పుడు నేను అన్నీ వీడియోస్ అన్నీ తీసి ఫ్రీ అప్ చేసి అప్పుడు స్టోరేజ్ స్పేస్ వస్తేను దాన్ని క్లియర్ చేసుకున్నాను అనమాట. సో ఇంత బాగుంటుందండి. ఇంత ఎర్రగా భలే కాలింది చూసారా. ఇది ఇలా చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. సో మీకు ఇంకోటి వేస్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది. కొంచెం తిక్కుగా వేసుకోవాలండి. ఇది పలచగా వేసుకునేది కాదు. తిక్కుగా వేసుకుంటే ఏమవుతుందంటే మీకు కనిపిస్తుందో కరెక్ట్ ఇట్లా తిక్కుగా వేసుకోవాలి. సో అప్పుడు మీకు తీయడానికి కూడా బాగా వస్తుంది. ఇలా తిక్కుగా వేసుకోవాలి. వేసేసుకుని నూనె జల్లేసుకోవాలి. ఇలా మనం దోశల్లోకి ఎలా వేస్తామో అలాగే నూనె వేసుకోవాలి. కొంచెం కాలే వరకు ఉండాలి. కొంచెం కాలే వరకు. ఫస్ట్ది కదండి కొంచెం ఇబ్బంది పెడుతుంది. సెకండ్ది వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్యాన్ పట్టుకుని హ్యాండిల్ పట్టుకుని మనం అంతా తీసేస్తూ ఉంటాం ఇలాంటివి. సో నేను ఒక చేత్తో ఫోన్ పెట్టుకుని ఇది తీయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం ఓపిక ఉండాలంతేనండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అన్నంలో ఇలా నంచుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా హోల్స్ వస్తున్నాయి చూసారు, ఇలా హోల్స్ రావాలి. ఇలా హోల్స్ వచ్చి చాలా బాగా కాలుతుంది. ఎంత కాలితే అంత బాగుంటుంది. చూసారు ఇంకా అవ్వలేదన్నమాట. అయిపోతే అదే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. అవ్వాలంతే. అయిపోతే మాత్రం ఈజీగా తీసేయచ్చు. ఇంకా అవ్వలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా అమ్మగారు అయితే గుమ్మడికాయ ముక్కలతో గారెల పిండితో చేశారు. నేను మాత్రం క్యాబేజ్ వేసి చేశాను. అదనమాట. ఇంగువ వేయాలి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయాలి, అలాగే కొత్తిమీర కరివేపాకు వేయాలి. ఇవన్నీ వేసి ముందర సైడ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే నేను ఈజీగా నేను తిప్పాక మీకు చూపిస్తాను. 1 minute అండి. నేను మీకు తిప్పాక చూపిస్తాను. సో ఇప్పుడు ఇందాక ఇలా వేసాను కదా, నేను మీకు తిప్పి చూపిస్తాను. ఇలా అవుతుంది. ఇంత ఎర్రగా అవుతుందన్నమాట. ఇలా అన్ని అట్లు వేసేసుకొని అన్నంలో నంచుకొని తినాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. గారెల పిండిలో మీకు ఇష్టమైన కూరలన్నీ వేసుకుని ఇంగు మాత్రం ఎక్కువ వేయాలి. అలాగే అల్లం ముక్కలు వేసుకోవచ్చు, కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. కొత్త కొత్తగా రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తున్నాను. సో మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.